So these aspects 1, 2, 3, 4, 5 we have talked about. Then choosing your question. What do you mean by choosing your question? How to choose your question? We are not choosers. Beggars are not choosers అంటారా? వాళ్ళు ఇచ్చింది మనం రాయాలి అని. మీకు ఆర్ అని ఉంటుందా? స్కోప్ ఉంటుంది కదా. ఈ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలో స్కోప్ ఉందా? ఇది చాలా సింపుల్ విషయం కాబట్టి కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, many a times after you start writing you feel that I should have attempted that question. అయ్యా ఇది కాదు, అది రాస్తుంటే బాగుండే, బాగా రాస్తుండేమంటారు. బయటకు వచ్చినాక కూడా ఒకసారి పేపర్ పడేసి చెక్ తప్పు చేసింది నేను ఇది అసలు అంటారు. అక్కడ ఈ పాయింట్ నేను మొదలు పెడుతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు డిసెక్ట్ ద సైకాలజీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడేంటి, స్పేర్ ఏ మినిట్ టు డిసైడ్. నేను మీకు చెప్పే క్రమంలో వేరే వేరే టీచర్స్ ఏం చెప్తారు, హౌ ద అప్రోచ్ ఈజ్ ఫర్ సచ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఐఎమ్ లుకింగ్ ఎట్ one of the very well known institute was saying that spare 30 minutes in thinking the question before essay writing. essay 3 hours అంటే హాఫ్ అన్ అవర్ ఆలోచించు అన్నారు. నేను హాఫ్ అన్ అవర్ ఆలోచించమని చెప్పాను మీకు, ఎందుకంటే దీంట్లో హాఫ్ అన్ అవర్ ఆలోచించేది లేదు essay writingలో. spare a minute. Why spare a minute? When you see the questions, first thing, roll out your eyes on all the questions once. అసలు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదవాలా. చాలామంది ఆతృతతో ఏం చేస్తారు, మనం చదివి ఇది వచ్చి మొదలు రాసి పడేద్దాం ఎక్కడెక్కడ పోతారు. మోదీ కూడా ఇదే చెప్పాడట. ఏమని చెప్పిండట, ముందు మీకు వచ్చిన క్వశ్చన్స్ రాసుకుంటూ పోండి అని చెప్పాడు. ఆయన ఏ ఎగ్జామ్ పాస్ అయిందో నాకు తెలియదు, అది వేరే విషయం. కానీ పరీక్షా పే చర్చలో మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ రాసుకుంటూ పోండి అన్నట. ఆ పద్ధతి కాదు. మీరు ఏం చేయాలి, మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడాలా. దానికి ఎంతసేపు అవుతుంది, 3 నిమిషాలు అవుతుంది ఎట్ ద మోస్ట్. ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటూ చదువుదామంటే 3-5 నిమిషాలు అవుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్, వేర్ యూ స్టాండ్ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. అర్థమైందా? వేర్ యూ స్టాండ్ అంటే ఏంటి, నీకు అవతల టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, నీ టీం ఎట్లా ఉంది, ఇది అర్థమవుతుంది. ఇప్పుడు దిగు, కబడ్డీ 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 అనుకుంటూ పో. అంతే కాకుండా అవతల ఎంతమంది ఉన్నారో తెలియదు, ఏం లేదు, నేను పోవాలి కాదని కూతబడితే ఎట్లుంటుంది, దెబ్బకు అవుట్ అన్నా అవుతావు, లేకపోతే పాయింట్ వస్తే ఒక పాయింట్ వస్తుందేమో, తర్వాత ఇది మొత్తం కోర్టు ఖాళీ అవుతుంది. ఈజ్ ఇట్ నాట్? దట్ ఈస్ వై ఐ ఆస్క్ యూ టు స్పేర్ ఏ మినిట్ బిఫోర్ ఆన్సరింగ్. చాయిసెస్లో ఆప్షన్స్లో ఉన్నాయి చూడండి, వేర్ యూ విల్ నో వేర్ యూ హ్యావ్ ఎనఫ్ మ్యాటర్ టు ఎక్స్ప్లెయిన్. రాయటానికి మీ దగ్గర సరుకు ఎంత ఉంది, ఆ క్వశ్చన్ ఒక సమగ్రంగా అంత పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏది బెస్ట్గా రాయగలుగుతాం, ఏది కొంత రాయగలుగుతాం. సెగ్రిగేట్ ఇట్. బెస్ట్ ఆన్సర్ సెగ్రిగేట్ ఇట్. అర్థమైందా? బెస్ట్ ఆన్సర్స్ అంటే ఏమిటి, మీకు రాయగలిగిన ఆన్సర్స్ ఎస్ దీంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాను, అవి సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోండి. ఇది అప్రోచ్ కావాలా. బికాస్ ఇన్ దట్ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ యూ షుడ్ హ్యావ్ enough matter to explain. Sometimes you feel that this answer is true, but you don't have much to argue. మీకు చాలా విషయాలు లేవు మాట్లాడడానికి. 3 పేరాలతో క్వశ్చన్ అయిపోతుంది. 100 వర్డ్స్తో యూ విల్ బి ఫినిషింగ్ యువర్ ఆన్సర్. దెన్ యూ విల్ ఫీల్ దట్ no, I should have answered that because I have more material to write up. Then again you will be having a problem because you don't have enough time again. In academic examination there is a rule. If they are asking you to write 5 questions, if you are writing 6 questions, best of 5 will be taken for the score. Is it clear? But I don't think so, or I don't know. These cases I never heard. It's my ignorance or whatever you can say. I never heard that students have written more questions and they will take the best 5 because you don't have much time to go for more questions. అట్లాంటి కేసులు 1-2 ఉంటాయి తప్ప అన్ని క్వశ్చన్స్ రాసేంత స్థాయి ఆ టైం ఉండదు. బికాస్ నవ్ ఏ డేస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ టఫ్. వై ఐఎమ్ సేయింగ్ టఫ్? యూ హ్యావ్ సీన్ ప్రిలిమ్స్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ. అవునా? హౌ వాజ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్? Genuinely tell me how many of you had 20 minutes to spare time after finishing your question paper? ఒక్కరు కూడా లేరు.
20 minutes మైనస్లో ఉన్నారు అంతా. అవునా? నెగటివ్ మార్క్ లేదు కాబట్టి మిగిలిన వాటికి ఒకటి సీనో బీనో సెలెక్ట్ చేసి గుద్దుకొని వచ్చారు తప్ప ఎవ్వరికి టైం స్పేర్ లేదు. ఇక్కడ అంతే, బికాజ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ టు డీల్ అండ్ టైమ్ ఈస్ రిస్ట్రిక్టెడ్. లెస్ అని నేను అన్ను, దేర్ ఈస్ నథింగ్ లైక్ లెస్ ఆర్ మోర్, రిస్ట్రిక్టెడ్ అంటాను. డిడ్ యూ గెట్ మై పాయింట్ వై ఐ సెడ్ రిస్ట్రిక్టెడ్? ఇఫ్ యూ అప్రోచ్ టు ద టైమ్ యాజ్ లెస్ టైమ్, యూ విల్ ఫియర్. ఐ సే రిస్ట్రిక్టెడ్ టైమ్, యూ విల్ అకామిడేట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ రిస్ట్రిక్టెడ్ టైం. అర్థమైందా? మన అప్రోచ్ ఇక్కడ ఉంటుంది. సమయం తక్కువ ఉంది కదా అంటే మనం భయం మొదలవుతుంది, ఎట్లా రాస్తామో అని. సమయము తక్కువ ఉండదు, సమయం నిర్ణీత సమయం ఉంది అంటున్నప్పుడు నిర్ణీత సమయంలో ఆన్సర్లు రాసేందుకు మీరు పద్ధతిని పాటిస్తారు. నిర్ణీత సమయానికి తక్కువ సమయానికి తేడా ఉందా లేదా? దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్. డన్. సో enough matter to explain. Then scope to argue. Some questions are out of argument. You can't argue some questions. It is self-explanatory type. For example, they are asking something on explain the factors resulting to so and so. You may not argue, but you have to just explain the factors. Line ga list out chesi pettavu. Akkada argument ekku ledu. Dantlo మార్కులు వస్తాయంటే వస్తాయి, కానీ మనం ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఉన్న స్కిల్ దాంట్లో బయటపడదు. అట్లానే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ డోంట్ చూస్ సచ్ క్వశ్చన్స్, బట్ మై అప్రోచ్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కోప్ టు ఆర్గ్యూ, scope to put 2 points, 2 counter points on one topic, your answer will be more interesting to read. It's a psychological aspect, not a physical aspect. మార్కులు అక్కడ రావచ్చు, కానీ ఇక్కడ మార్కులు కొంచెం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నీ పేపరు బాగా అనిపిస్తుంది ఎగ్జామినర్కి. దిద్దిన తర్వాత పేపర్స్ బెస్ట్ పేపర్ తెలుస్తుంది కదా ఎగ్జామినర్కి. ఇంతకు ముందు వాళ్ళకంటే నీది బాగుంది. నెక్స్ట్ పేపర్ ఇఫ్ దే ఆర్ రైటింగ్ లెస్ దెన్ యూ, డెఫినెట్లీ దిస్ విల్ బి ద కట్ పాయింట్, దిస్ విల్ బి ద బెంచ్ మార్క్ ఫర్ ద ఎగ్జామినర్ టు అవార్డ్ మార్క్స్ టు ద నెక్స్ట్ క్యాండిడేట్. ఈజ్ ఇట్ నాట్? సో యూ రేజ్ యువర్ బెంచ్ మార్క్. ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ such things. I prefer, this is not a compulsive one. Some people write those who have those questions, they will attempt only those questions which have some matter, means points to be written, that's it. They will get marks, I am not saying they won't, but the questions where you have the scope to argue, put different points and put forth some critical examination of the issue, there you will have more scope to get more marks. So this is one. And last one is presentation, as I talked already. Presentation is always an important aspect when you choose your question. Yeah. His question, did you understand? Last APPSC, they asked about Shatavahana agriculture. I am not explaining the whole question. I am saying the question is on Shatavahana agriculture in Shatavahana period. How do you approach? From tomorrow we have history session in the afternoon. I'll explain it thoroughly, but I am not skipping that answer now. Whatever you have, for example, from tomorrow again APPSC or the TSPSC history section will be there. That history session I will be dealing questions itself. For example, you have every day will be dealing 10 to 15 questions or 10 questions in the stipulated time. Approach to the questions, subheadings, materials, those things. There we will know. మీకు అది విషయం చెప్తారు. ఇప్పుడు హిస్ క్వశ్చన్ ఈజ్ శాతవాహన అగ్రికల్చర్ మ్యాటర్ లేదని ఎట్లా అంటున్నారు అంటే, ఎందుకన్నారంటే మీరు ఇప్పటిదాకా చదివిన పుస్తకాల్లో మ్యాటర్ లేదు, రాసిన టీచర్ దగ్గర మ్యాటర్ తక్కువ ఉంది. ఇంకేమున్నాయి పాయింట్స్? పానీయ గ్రహిక, రాజకంకేట ఈస్ ల్యాండ్స్. పానీయ గ్రహిక, ఇరిగేషన్ సిస్టమ్, డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్, ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అగ్రికల్చర్? ఓకే. తర్వాత కొన్ని పాయింట్స్ ఉంటాయి మీకు బయటికి కూడా గుర్తురానివి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవేమో ఇవి విస్టి. వాట్ ఈస్ విస్టి?
కరెక్టే అది, కరెక్టే అది. అగ్రికల్చర్ డెవలప్మెంట్లో మీరు కాంపోనెంట్స్ రాస్తూ దాని రిపర్కషన్స్, దానివల్ల ఫలితాలు ఏం రాశారు. అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ఈజ్ వాట్? వన్ ఈజ్ ద కండిషన్స్ ఇన్ అగ్రికల్చర్. హూ ఆర్ ద వర్కర్స్? మీరు శూద్రులు వ్యవసాయంలో ఎంటర్ అయింది రాశారా? ఎందుకు రాయలేదు? ఇది చాలా క్రిటికల్. అదే డిస్క్రిప్టివ్ ఆన్సర్ కాదు, అసలు మీకు ఎగ్జామినేషన్ ముందు. ఇప్పుడు మనకు అంత చెప్పుకొని టైం ఉండదు. టుమారో ఆల్సో వీ డోంట్ హ్యావ్ దట్ టైమ్. వీఆర్ నాట్ డీలింగ్ అగైన్ శాతవాహన చాప్టర్. ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ శాతవాహన పీరియడ్ ఈస్ Shudras entering into agriculture in a very big way is the major activity. Maurya to Shatavahana period is the biggest period in India where agricultural expansion is happening through Shudra mode of agriculture. Again, from here onward, that Shudra mode expanded. That is why come Kalyani Chalukyal varaku 12th century varaku రాజులు అంతెవరు అయిపోయిందా? అగ్రికల్చర్కు శూద్ర మోడ్ ఆఫ్ అగ్రికల్చర్ మాట్లాడకపోతే యూ కాంట్ అండర్స్టాండ్. శూద్ర మోడ్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్టెడ్ డ్యూరింగ్ మౌర్య టు శాతవాహన పీరియడ్ మేజర్. నౌ ల్యాండ్ ఈస్ అబండెంట్ బట్ వీ నీడ్ టిల్లర్స్ వేర్ శూద్రాస్ ఆర్ గ్రాడ్యువల్లీ బికమింగ్ కల్టివేటర్స్. వీ కాల్డ్ దెమ్ యాజ్ కాపూస్. కాపు అంటే కాపు. ఆల్ ద అగ్రికల్చరిస్ట్ వర్ కాల్డ్ యాజ్ కాపూస్. Later, these kapus divided into Reddy, Velama, Kamma by 12th century. But everyone is a kapu. Panta kapulu, kapulu. Those who are agriculturists. And in Shatavahana, you have another thing. The whole society structure is villages are three types of villages: agriculture villages, mixed villages, border villages. Have you read this? If you understand all the ikkada comprehension avsaram. Ippudu chudandi, meer oka question adigaru. Whatever we have read, put together and bring it together in the first 1 minute. అర్థమైందా? ఫస్ట్ 1 minute మీరు చదివింది ఒక దగ్గరకు వస్తే ఆన్సర్ ఎంత బాగా వస్తుందో వస్తుంది. రాయటం మొదలు పెడితే యూ మే స్కిప్ ఎవ్రీ క్వశ్చన్. స్పేర్ ఏ మినిట్. అగ్రికల్చర్ మీరు రాశారు. హ్యావ్ యూ యూజ్ ద వర్డ్ సర్ప్లస్? సర్ప్లస్. మిగులు అన్న పదం రాశారా? అది ఆ పదం చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది ఏం చేస్తారు, దీంట్లో అభివృద్ధి చెందింది, అభివృద్ధి అక్కడ కూడా వచ్చింది, అది చాలా పైన. కొన్ని పదాలు మీరు పర్ఫెక్ట్గా పడాలి, సైంటిఫిక్గా పడాలి, శాస్త్రానికి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించిన పదాలు పడాలి. మిగులు, సర్ప్లస్. ఇంగ్లీష్ మీడియం మిగులు అంటే సర్ప్లస్. మిగులు అంటే మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయకండి తెలుగు నుంచి, విచ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ అని రాయకండి. సర్ప్లస్. సర్ప్లస్ ఈజ్ ఎన్ ఎకనామిక్ వర్డ్, ఎకానమీ వర్డ్. సర్ప్లస్. సర్ప్లస్ ఇన్ అగ్రికల్చర్ షిఫ్టింగ్ టు urbanization. Surplus in agriculture moving to production side and trade. All these things we have to write. Surplus in agriculture will take agricultural produce to offshores. ఇవి కూడా ఉత్పత్తులు కూడా ఆఫ్షోర్స్ కు ట్రావెల్ అవుతాయి. Pardon? Again, that you can tell. When you have more surplus, when you have more economic activity, what will happen? More patronage to religion, more patronage to arts. Not leisure. Again, there is a problem. Leisure రాదు. లీజర్ ఎప్పుడు, లీజర్ అనేది మీకు సర్ప్లస్ నుంచి లీజర్ సర్ప్లస్ వస్తే ఇంకా బిజీ అవుతుంది. లీజర్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ పర్టికులర్ క్లాస్. దట్ ఈస్ లీజర్ ప్రీస్ట్లీ క్లాస్. ఇంటలెక్చువల్ క్లాస్కి మాత్రమే లీజర్ ఉంటుంది, మిగతా ఏ టాయిలింగ్ క్లాస్కు లీజర్ ఉండదు. అర్థమైందా నేను చెప్పింది? ఆయన లీజర్ అన్నాడు. లీజర్ అంటే క్రియేటివిటీకి వస్తుంది, ఆర్ట్స్కి వస్తాయి అన్నాడు. లీజర్ క్లాస్ ఎవరు? ఎక్కువ కష్టపడింది ఎవరు? ఇంటలెక్చువల్ క్లాస్. ఇది చేయాల్సిన అవసరమే లేదు. పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి అలసిపోయి పండుకోనాల్సిన అవసరం లేదు. చాలా మాటలతో అయిపోతుంది, మంత్రాలతో అయిపోతుంది. ప్రీస్ట్లీ క్లాస్ ఇవంతా జరుగుతాయి. లీజర్ అక్కడ ఉంటుంది. అందుకే అది వేరు, మళ్ళీ డిబేట్. బట్ ఎకనమిక్ అబండెన్స్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఆర్
these things can be explained. Okay, this is my view about leisure class. So answer should be creative, I talked about it. Then answer should be impressive, this is the byproduct. Creativity begets, creativity gives you the impressive answer. The people who correct your answer sheet will be impressed by your creative answer. సో మీ ఎయిమ్ ఎట్లా ఉండాలంటే ప్రతి ఆన్సర్ ఇంప్రెసివ్గా ఉండాలని ఉండాలి. అయిపోతుంది రాసేస్తున్నామని ఉండకండి. దట్ ఈస్ వేర్ ఐ సెడ్ క్రియేటివిటీ. ఎవ్రీ ఆన్సర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఒకదాన్ని కొటేషన్తో మొదలు పెడితే ఒకదాన్ని డేటాతో మొదలు పెట్టండి, అర్థమైందా? ఒకదాన్ని ఇంకో సందర్భంతో మొదలు పెట్టండి. ఆన్సర్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ. వాట్ డూ మీన్ బై ఎక్స్ప్లనేటరీ? అడిగిన ప్రశ్నకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం ఉండాలి దానికి, లేకుండా ఇర్రిలవెంట్గా కనిపించద్దు. నీకు చాలా విషయాలు తెలుసు, దాంట్లో పడేసావు. ఇప్పుడు ఆ ఎగ్జామినర్ ఏం చేయాలి? వెతుక్కొని గుచ్చుకోవాలి హారాన్ని, అవునా కదా? అట్లుండకూడదు. ఆన్సర్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ. దోస్ 200 words షుడ్ బి ఇన్ ఇట్ సెల్ఫ్ థరో. ఐఎమ్ యూజింగ్ ఎ వర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. వాట్ డూ యూ మీన్ బై ఇన్ ఇట్ సెల్ఫ్? వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇంతే ఆన్సర్ నేను రంగరించి ఫైనల్ చేసిన అని చెప్పాలా. ఇంకా ఉంది సీరియల్, నెక్స్ట్ మెయిన్స్లో రాస్తా అని రాయొద్దు, అవునా? అర్థమైందా? ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే అది. ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ. వాట్ ఎవర్ యూ కెన్ పుట్ యువర్ ఆర్గ్యుమెంట్, ఇట్ షుడ్ బి ఎక్స్ప్లనేటరీ అండ్ థరో ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ ఆన్సర్. దట్స్ ఇట్. అంతకుమించి మీరు ఒకవేళ 2-3 పాయింట్స్ ఇంకా మిస్ అయిపోతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? అబ్బా టైం లేదు, 200 పదాలు దాటింది, ఆల్రెడీ 220 రాసాం, ఆల్రెడీ 220 స్పెంట్, ఐ కాంట్ అఫోర్డ్ టు రైట్ మోర్. వాట్ యూ విల్ డూ? మిస్ అయిన పాయింట్స్ లిస్ట్ అవుట్ చేసి ఒక సెంటెన్స్లో దొబ్బేయండి. ఎక్సెట్రా షుడ్ బి కన్సిడర్డ్ వైల్ డిస్కసింగ్ దిస్ టాపిక్. తదితరాలు ఇటువంటివి ఈ అంశంలో ఆలోచించదగ్గ విషయాలు అని ఒక జనరల్ స్టేట్మెంట్ బట్టి. మీ దగ్గర ఇంకా వర్డ్స్ లేవు, ఏం చేయాలి? బస్సు సీట్ నిండిపోయింది, ఏం చేస్తాడు కండక్టర్? వెనకకు దొబ్బుతాడు, నిలబడండి అని. లాస్ట్కి పోయి నిలబడు అన్నట్టు చివరి ఆన్సర్లో మీరు చెప్పాల్సిన మిగిలిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఒకదాని పక్క ఒకటి పెట్టి కామా పెట్టి ఎక్సెట్రా అని చెప్పేసి సెంటెన్స్ క్లోజ్ చేయండి. అప్పుడు సమగ్రత వచ్చేస్తుంది. ఓహో వీళ్ళకి తెలుసు కానీ ఇంతకు మించి చేయలేకపోయినారని ఒక చిన్న సింపతి కూడా ఉంటుంది. అర్థమైందా టెక్నిక్? ఆన్సర్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సైకలాజికల్ ప్లే. ఎగ్జామినర్కు మీ మధ్య ఆట అది. ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆట ఆడుకుంటాడు. నిజంగా ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏం చేస్తారు అంటే, టీచర్ కూడా ఇంటెలిజెంట్ ఉండాలి, దిద్దేవాళ్ళు కూడా ఇంటెలిజెంట్ ఉండాలి. వంతుకు గంతేసిపోతే ఎవడేం చేయలేడు, కానీ దిద్దేవాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదివితే, రాస్తున్న వాళ్ళు తెలివిగా రాస్తే మస్తు ఆటలా ఉంటుంది. అరే భలే చేసిండే అన్నట్టు ఉంటుంది, భలే చేసింది అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ యువర్ ఇంటలెక్ట్. వాట్ వితౌట్ రిడెండెన్సీ? వాట్ డూ యూ మీన్ బై రిడెండెన్సీ? రిపీట్ చేయొద్దు విషయాన్ని. ఉన్నది 200, మీకు ఇంతే తెలిస్తే ఏమవుతుంది? మనకు తెలిసింది ఇంతే అయితే ఇంకా అని మళ్ళీ పాత చెప్పుకుంటూ వస్తావు. ఆ రిడెండెన్సీకి పోకండి. రిడెండెన్సీకి పోతే ఉన్న పాయింట్ విలువ కూడా పోతుంది. డోంట్ రిపీట్ థింగ్స్, పుట్ సంథింగ్ ఎక్స్ట్రా ఇఫ్ యూ నో. అదర్వైజ్ ఇఫ్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ 200 words, ఇఫ్ యూ ఆర్ ఫినిషింగ్ ఇన్ 180, అరే ఇంకా 20 ఉన్నాయి కదా, పూర్తి చేయకపోతే పేపర్ దిద్దరేమని భయపడద్దు. Forget about those 20, but don't repeat. If you repeat, what will happen? The power of the written word already will dilute. It gets diluted. అప్పటిదాకా మాట్లాడి దాన్ని మళ్ళీ, ఇప్పుడు ఉదాహరణకు నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న పాట పాడిండు. పాట పాడిన తర్వాత సినిమాలో పాట అయిపోగానే వాడు నిలబడి ఆమెతోటి నీకు నీలి ఆకాశం ఇద్దామనుకున్నాను అని అంటే ఎట్లుంటుంది మాటల్లో? ఆల్రెడీ అద్భుతంగా పాడిండు కదా వాడు, మళ్ళీ నువ్వు వర్డ్స్లో చెప్తావా? వై డైల్యూట్? ఫినిష్, లీవ్ ద ఇంప్రెషన్ దేర్. డోంట్ వరీ అబౌట్ దట్ రిమైనింగ్ 20 words. డిడ్ యూ గెట్ మై పాయింట్? అందుకే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంటే మొత్తం అయిపోయినాక మళ్ళీ ఎందుకు ఈ గంతులేసుడు? చేసేది థరోగా చేయాలా. దట్ ఈస్ వేర్ యువర్ క్రియేటివిటీ అండ్ ఇంప్రెసివ్నెస్ విల్ బి దేర్. ఓకే.
సో నో రిపిటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. చాలామంది రైటింగ్లో రిపిటేషన్ ఉంటుంది. ఎక్కడైతే తెలియదో అప్పటిదాకా రాసింది మళ్ళీ ఇంకోసారి వాక్యం ఇంకా తిరగదిప్పి రాసింటారు. అది మీ ఆన్సర్ను డైల్యూట్ చేస్తుంది. హౌ ఆన్సర్స్, ఇప్పుడు నేను క్రియేటివ్ అని చెప్పాను, దానికి ఇదే చెప్పాను. హౌ యూ కెన్ బి క్రియేటివ్? బై యాడింగ్ కోట్స్. లేకపోతే ఆన్సర్లో ఏముంటుంది, వైవిధ్యం ఏముంటుంది? Will you have any diverse appearance in the answer? No. So add quotes, data, events, which are అంటే sometimes the events are very staggering events. కొన్ని ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి, ఉదాహరణ క్రిమినలైజేషన్ ఆఫ్ సొసైటీ, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ క్రిమినలైజేషన్ ఆన్ యూత్. వాడు దుర్మార్గుడు మొన్న హరిహర కృష్ణ అనేవాడు ఏం చేసిండు, ఆ అబ్బాయిని ఫ్రెండ్ని క్రూరంగా చంపాడు అవయవాల మీద తీస్తూ. అది మీరు అదొక ఈవెంట్. చాలామంది ఫ్రెండ్స్ను తాగి చంపేసి పడేసి ఉంటారు. కానీ వీడేం చేసిండు, దీంట్లో ఒకటి కలిచివేసే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. ఆ ఈవెంట్తో మొదలు పెట్టామనుకోండి ఇంపాక్ట్. వాడు క్రైమ్ వెబ్ సిరీస్ చూసిండట ముందు ఏమేం చేయాలని, వెబ్ సిరీస్లు చూసి చేసాడు. అంటే వెబ్ సిరీస్లు బ్యాన్ చేయమని డిబేట్ చేయము ఇక్కడ, కానీ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సచ్ ఇంపాక్ట్, సచ్ థింగ్స్. హౌ యూ కెన్ సచ్ ఎగ్జాంపుల్స్. డిడ్ యు గెట్ మై పాయింట్? ప్రీతి, communalization of politics. No one knows it's the love jihad. But since the man is Saif, one political leader started saying that it is love jihad. After 2 days, he stopped talking about love jihad. Immediately, he talked about love jihad. Didn't he polarize the society with that? ఇంకొక వీడియో చూసాను సేమ్ కేసులో. ఇంకొక ఆయన అడ్వకేట్, ఆయన కూడా సుత్తి తప్పు. ఆయన ఏం చేశాడు, లవ్ జిహాద్ కాదని కండెమ్ చేస్తూ, దిస్ గర్ల్ వాజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, హీ రిజెక్టెడ్, దట్ ఈస్ వై షీ కమిటెడ్ సూసైడ్ అని పడేశాడు. ఆధారం లేదు, పాడలేదు. అర్థమైందా? సోషల్ మీడియాలో ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. ప్రీతి వచ్చింది, ఇవన్నీ కూడా రాయాలి. ఇంకా కార్పొరేట్ కాలేజ్, మీడియా ఈజ్ అన్బయాస్డ్, మీడియా బయాసెస్ మీద రాయాలి. ఎగ్జాంపుల్ సి న్యూస్ పేపర్స్. శ్రీ చైతన్యలో పిల్లగాడు ఉరేసుకున్నాడు. నో న్యూస్ పేపర్, ఐ థింక్ ఐ హ్యావ్ రెడ్ ఆంధ్రజ్యోతి, ఐ డోంట్ నో దర్ న్యూస్ పేపర్. ఆంధ్రజ్యోతిలో దే ఆర్ నాట్ గివింగ్ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. ఒక ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఉరేసుకున్నాడు శ్రీ చైతన్య అన్నాడు. ఎందుకంటే వాడు 1-2 అడ్వర్టైజ్మెంట్ రాదు వీనికి, ప్రతి ఏటా లక్షల అడ్వర్టైజ్మెంట్. ఓ కార్పొరేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అట. అదే నువ్వు నిజాం కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య అయితే రాయవా? రాష్ట్రంలో ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాను రాస్తాడా వాడు ఉస్మానియా యూనివర్సిటీని బరాబర్ రాస్తాడు, ఆర్ట్స్ కాలేజీని బరాబర్ రాస్తాడు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడు వాడు. మీరు చూసారు ఇవి పేపర్లో, ఇది అబ్జర్వ్ చేయండి. వాడు కేవలం మీరు ఎప్పుడు తట్టిండదు. పేపర్లలో చాలా దుర్మార్గాలు ఉంటాయి ఇట్లే. ఓ కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్య అట, అందరికీ తెలుసు శ్రీ చైతన్యాన్ని, కానీ వాడు రాయాడు, పేరు రాయాడు వాడు. ఇది బయాస్డ్ నేచర్ ఆఫ్ మీడియా, కమర్షియలైజేషన్ ఆఫ్ మీడియా, నాట్ అరేయింగ్ టు ట్రూత్స్. ఇవంతా ఏం చెప్తున్నాను, ప్రతి ఆన్సర్కి ఇది వస్తుంది కాదు నేను చెప్తున్నా. ఇటువంటి వాటికి మీ దృష్టి పోవాలి. అవేం చేస్తాయి తెలుసా మీ ఆన్సర్ని? సమ్ ఈవెంట్స్ విచ్ విల్ జస్ట్ స్పార్క్ ఇంట్రెస్ట్ వెన్ దే రీడ్. చదివినప్పుడు ఇంట్రెస్ట్ పుడుతుంది. అర్థమైంది? అట్లాంటి ఉదాహరణలు మీరు అర్థం చేసుకోవాలి. దానికి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? యూ షుడ్ అండర్స్టాండ్ ద న్యూస్ ఆర్ ద సబ్జెక్ట్ బై రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఐఎమ్ యూజింగ్ ఎ ఫ్రేజ్, ఇన్ బిట్వీన్ లైన్స్. వాట్ యూ మీన్ బై బిట్వీన్ లైన్స్? రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే ఏమిటి? లైన్స్ మధ్యలో చదవడం అంటే ఏంటి? లైన్స్ మధ్యలో తెల్ల కాగితం ఉంటుంది, తెల్ల లైన్ ఉంటుంది, ఏముంటుంది ఆడ? రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే ఏమిటి? కాదు, కనెక్టింగ్ డాట్స్ కూడా కాదు, కానీ దాదాపు దానికి రాస్తున్న భావానికి ఇంకా వెనక కూడా ఉండడం చదవటం. ఒక్కొక్కసారి రాసేవాళ్ళు మొత్తం రాయలేకపోవచ్చు, రాయకపోవచ్చు, రెండును. కాన్షియస్లీ దే విల్ నాట్ రైట్, సమ్ టైమ్స్ దే డోంట్ రైట్. బట్ రీడింగ్ బిట్వీన్ లైన్స్ మీన్స్ ద ఇన్నర్ మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వెన్ యూ రీడ్ ఎ న్యూస్ పేపర్ యూ హ్యావ్ టు అర్థం చేసుకోవాలా. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అది, దాని కాంటెక్స్ట్, సందర్భాన్ని తెలుసుకోవాలి. దట్ ఈస్ రీడింగ్ బిట్వీన్ లైన్స్. ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ లైన్స్ యూ విల్ అండర్స్టాండ్.
ఐ రీడ్ న్యూస్ పేపర్స్ బిట్వీన్ లైన్స్. నాకు అంత మొత్తం అంటే ఎక్స్రే కళ్ళలా ఉంటుంది చదివితే. ఓ పేపర్లో వస్తుంది, హిమాచల్ గుజరాత్ ఎలక్షన్స్లో వస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో అంటే మోదీ స్వరాష్ట్రంలో జయకేతనం, అధ్యక్షుడు రాష్ట్రంలో ఓటమి. అంటే నడ్డాది హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయిండట. అదే రెండిట్లో గెలిచింటే 2 రాష్ట్రాల్లో మోదీ జయకేతనం. అర్థమైందా పేపర్కు లక్షణం? ఎందుకు ఇప్పుడు మోదీని తగ్గించకూడదు కాబట్టి ఏం చేశాడు, పెంచిండు. ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా, ఇది రాయమని కాదు, రాసే అవసరం వస్తుందని కాదు. మన క్రిటికల్ థింకింగ్ ఎక్కడుంటుంది అని చెప్పడం కోసం. యువర్ ఆన్సర్ నీడ్స్ క్రిటికల్ థింకింగ్. ఇవి అరే కార్పొరేట్ కాలేజ్ చెప్పాను, ఎంతమందికి వచ్చింది, తోచదు, ఎవరు చూడలేదు అనుకుని వేరే, ఎందుకంటే నాకు తెలుసు కదా శ్రీ చైతన్య అని ఊరుకున్నారు. కానీ వీడు దొంగ రాస్తలేడు అని అన్నాడు. అది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ ఉంటే సచ్ ఈవెంట్స్ యూ కెన్ అండర్స్టాండ్ టు రైట్ ఇన్ ఎ బెటర్ వే. దెన్ impressive. What do you mean by impressive? The style of writing is the key for it. What do you mean by style of writing? మీరు రాసే పద్ధతి, మీ వాక్య నిర్మాణం. Many of the students don't complete the answer, complete the sentence. చాలామంది ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోండి, సెంటెన్స్ పూర్తి రాయారు, లాస్ట్ దగ్గర చుక్క పెట్టి పడేస్తాడు చూసుకోండి అని. ఉంది అనే దగ్గర కంజూసి చేస్తారు. ఉంది బదులు కట్టడం ఫుల్ స్టాప్. ఉంది అని రాస్తే ఏమయ్యేది, ఎన్ని సెకండ్లు పోతుంది, నానో సెకండ్ అది ఉందికి. కానీ ఉంది రాయకుండా వెళ్ళిపోతారు. అక్కడ ఏమవుతుంది, మీ ఆన్సర్లో అందంగా ఉండదు, ఇంప్రెసివ్గా ఉండదు. వాక్యాలు పూర్తి చేయటం కానీ రాసే పద్ధతి కానీ ఇంప్రెసివ్గా ఉండాలా. రాసే పద్ధతి ఇంప్రెసివ్గా ఉండాలంటే స్టైల్ మీన్స్ ద వర్డ్స్ యు చూస్. What do you mean by the words you choose? పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ ఉండాలా. ఓకే, అప్రాప్రియేట్ వర్డ్ కాదు. పర్ఫెక్ట్ మీనింగ్ అంటే ఏమిటి, కొన్నిసార్లు కొన్ని పదాలకు అంతకంటే మించిన పదం ఉండదు అర్థం చేయడానికి. అట్లాంటి పదాలు పట్టుకోవాలా. ఒకవేళ రీఎగ్జామినింగ్ అన్న పదాన్ని నేను ఫస్ట్ వాడాను, గుర్తుందా? రీఎగ్జామిన్. వాట్ డూ యూ మీన్ బై రీఎగ్జామిన్? It means in the society about this question or about this topic there are some news or views, but now we have to re-examine the whole thing. Means we have to revise it, we have to revise our understanding, we have to revisit, we have to re-understand, we have to reorient ourselves by revisiting it. ఇవన్నీ పదాలు ఒకటే. రీవిజిటింగ్, రీఓరియంటేషన్, రీ-ఎగ్జామిన్ అన్నానా. ఈ ఒక్కటి బెటర్ అంతా ఏం చేసాం మనం, ఒక మొత్తం దానికి ఒక డైరెక్షన్ ఇచ్చినాం. ఇప్పటి వరకున్న అవగాహన ఇది, బట్ బై ఎగ్జామినింగ్ ఆర్ రీఓరియంటింగ్ ఇట్ వీఆర్ కమింగ్ టు ఏ న్యూ కంక్లూజన్ అన్నాం అనుకోండి. ఈ అన్న పదంతో వచ్చిన సఫిక్స్, సఫిక్స్తో వచ్చిన పదము మీకు థరో మీనింగ్ ఇస్తుంది. డిడ్ యు గెట్ మై పాయింట్? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు అప్లై పర్ఫెక్ట్ వర్డ్స్. అప్రాప్రియేట్ కాదు, పర్ఫెక్ట్ వర్డ్స్. ఎవ్రీ వర్డ్ క్యారీస్ ఏ థరో మీనింగ్. That meaning you shouldn't miss. For that what you have to do? మంచి పదాలు రావాలంటే ఏం చేయాలి? ఏం చదవాలా? ఎడిట్ పేజీలు చదవాలా? ఎడిట్ పేజీలు చదవడం చాలా ఇంపార్టెంట్. మీకు మంచి పదాలు పడతాయి. ఎందుకంటే ఎడిట్ పేజ్ రాసేది న్యూస్ ఐటెం కాదు, అది వ్యూస్. వ్యూస్ చదివేటప్పుడు మీకు మంచి పదాలు దొరుకుతాయి. న్యూస్లో పదాలు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. న్యూస్ ఆర్ సింపుల్ మెటీరియల్. ఓకే, కేటీఆర్ విజిటెడ్ అశోక్ నగర్. ఏమొస్తుంది న్యూస్? కేటీఆర్ విజిట్స్ అశోక్ నగర్, ఎగ్జామిన్స్ ద ఆన్ గోయింగ్ ఏం వర్క్స్, స్కై ఫ్లైఓవర్ వర్క్స్ ఫినిష్. టుడే సో అండ్ సో మినిస్టర్ కేటీఆర్ విజిటెడ్, వాక్డ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ అశోక్ నగర్, విజిటెడ్. దీంట్లో కొత్త పదాలు మీకు తెలుసుకోవచ్చు, తెలుసుకోపోవచ్చు. బట్ if you are reading something, some article or editorial, there the essence is put in that article, where they will be using appropriate, they will be using thorough perfect words. Those words you should underline. మంచి వర్డ్స్ కావాలంటే మీరు ఏం చేయాలి? ఎగ్జాంపుల్, మీరు న్యూస్ పేపర్ ఆన్లైన్ చదువుతారా, ఆఫ్లైన్ చదువుతారా? అసలు ఏ లైన్ చదవరా? ఆఫ్లైన్.
ఆన్లైన్ పేపర్కు మీరు మార్క్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బాగా చదివి అలవాటైపోయి కొట్టిన పిండి అయితే మీరు ఇట్లా చూసినా వస్తుంది, కానీ పేపర్ రీడింగ్ మనకు జనరేషన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి పేపర్ ఆఫ్లైన్ చదవాలి, మార్కింగ్ చేసుకోవాలా, పదాలు రాసుకోవాలా. దీస్ వర్డ్స్ టు బి టేకెన్ ఇన్ టు యువర్ నోట్బుక్. డూ యూ హ్యావ్ నోట్బుక్ అలాంగ్ విత్ యూ? You have notes, but notebook for the new words I don't think people will maintain. Are you improving your glossary? How many of you have this habit of improving your glossary? No hand is raised, not even half hand. అయిపోయింది, అర్థమైందా? Here a very very important aspect is there. If you have to impress the examiner by with your style of writing, you should use beautiful words, exact words, which are very very appropriate, not approximate, appropriate. అంటే కొన్ని పదాలకు మీనింగ్ అదే ఉంటుంది, దాని నుంచి ఇంకొకటి ఉండదు. అప్రోప్రియేట్ వర్డ్స్ మనం వాడడం అనేది ఇంపార్టెంట్. దెన్ ఎక్స్ప్లెనేటరీ, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ప్లెనేటరీ. When I said explanatory, I have discussed the other aspect, but at the same time now I am talking about the explanation should be simple and sweet. What do you mean by sweet? Antara, you can't taste it. How you taste the answer? Simple and sweet ante రీడబిలిటీ ఉండాలి. సింపుల్ అండ్ స్వీట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే రీడబిలిటీ, అండర్స్టాండబుల్. ఓకే, రీడబుల్, అండర్స్టాండబుల్. థర్డ్ పాయింట్ ఈస్ న్యూ. కొత్తగా కూడా ఉండాలి. కొత్తగా లేకపోతే స్వీట్ అనిపించదు. నేను ఇందాక అడిగిన స్వీట్ ఎప్పుడు అనిపిస్తుంది? మీ ఆన్సర్ కొత్తగా అనిపించాలా. దేర్ దిస్ వర్డ్ ఈస్ యూస్డ్. మీ ఆన్సర్ మిగతా ఆన్సర్స్ కంటే భిన్నంగా ఉంటే స్వీట్, లేకపోతే ఖారా. యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.